హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఏపీఎఫ్సి సెలెక్ట్ ఏపీఎఫ్సి 147 కంట్రోలర్ని యూజ్ చేసుకొని ఆటోలో వీడియో చేసాం, ఆటో మాన్యువల్ మీద వీడియో చేశాను. ఇప్పుడు ఆటో మాన్యువల్ మీద వీడియో చేస్తున్నాం. మాన్యువల్ మోడ్లో మనం పుష్ బటన్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా వైరింగ్ చేయాలో నేను మీకు చెప్తాను. సో లాస్ట్ వీడియోస్ మీరు చూడనప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు, కంట్రోల్ వైరింగ్ ఆర్ ఫేస్ నుంచి తీసుకున్న తర్వాత ఆర్ ఫేస్ నుంచి ఒక ఎంసీబీ పెట్టుకున్నాం. సో ఎంసీబీ నుంచి మనం ఏం చేసామంటే 2 వైర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఈ విధంగా. ఓకేనా? సో ఇక్కడ నేను 3 కెపాసిటర్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 3కి రెఫరెన్స్ తీసుకుంటున్నాను. సో ఇది కంట్రోలర్ కామన్కి వెళ్తుంది. ఇది వైర్ కంట్రోలర్ కామన్ గుర్తుంచుకోండి. కంట్రోలర్ కామన్కి వెళ్తున్న తర్వాత ఇక్కడ మనకి 3 రిలేస్, అంటే నేను 3 కెపాసిటర్కే డిజైన్ ఇస్తున్నాను కాబట్టి 3 కెపాసిటర్లనే మాత్రం నేను ఇక్కడ చూపిస్తాను. సో రిలే 1, ఇది రిలే 2, ఇది రిలే 3. ఓకేనా? సో ఇది M3 మాన్యువల్ కెపాసిటర్ 3, M2, ఇది M1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆటో మోడ్లో, ఇప్పుడు మనం ఆటోలో అయినా మాన్యువల్ మోడ్లో, ఇప్పుడు ఆటో మోడ్లో పెట్టాలన్నప్పుడు ఆటో మోడ్లో ఉన్నప్పుడు మాన్యువల్ మోడ్ ఆన్ అవ్వకూడదు. మాన్యువల్ మోడ్లో ఉన్నప్పుడు ఆటో మోడ్ అనేది ఆటో మోడ్ నుంచి కమాండ్ రాకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికోసం మనం ఏం చేస్తామంటే సెలెక్టర్ స్విచ్చెస్ని యూజ్ చేస్తున్నాం. సో సెలెక్టర్ స్విచ్చెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. 1, 0, 2 ఇది సెలెక్టర్ స్విచ్ 1. ఇది 1, 0, 2 ఇది సెలెక్టర్ స్విచ్ 2. సో 1, 0, 2 ఇది సెలెక్టర్ స్విచ్ 3. సో 1 అంటే ఆటో మోడ్లో, 2 అంటే మాన్యువల్ మోడ్. 1 అంటే ఆటో, 2 అంటే మాన్యువల్. 1 అంటే ఆటో, 2 అంటే మాన్యువల్. ఇది గుర్తుంచుకోండి, ఇదనమాట. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇలా 3 సెలెక్టర్ స్విచ్చెస్ని అరేంజ్మెంట్ చేసుకోండి. సో ఫైనల్గా మనం R1 అనేది A2లో, ఈ సెలెక్టర్ స్విచ్ యొక్క సెలెక్టర్ స్విచ్ 1లో 1 ఏదైతే ఉందో అందులో Aలో కలపండి. R2 అనేది సెలెక్టర్ స్విచ్ 2 ఏదైతే ఉందో అది ఇక్కడ Aలో ఇవ్వండి. R3 అనేది సెలెక్ట్ స్విచ్ 3 ఉందా అది Aలో ఇవ్వండి. అయిపోయింది కదా? సో ఆటోలో పెట్టగానే కంట్రోలర్ నుంచి కమాండ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడికి వస్తుంది. సో M1 ఏదైతే ఉందో M1 ఉంది కదా, సెలెక్టర్ స్విచ్ 1 M కొవ్వండి, మాన్యువల్ మోడ్ కొవ్వండి. సెలెక్టర్ M2 ఏదైతే ఉందో సెలెక్టర్ స్విచ్ 2 M కొవ్వండి. M3 ఏదైతే ఉందో సెలెక్టర్ స్విచ్ 3 M కొవ్వండి. సరిపోయింది కదా? ఇప్పుడు ఇక్కడ వరకు మాన్యువల్లో పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాయి సప్లైలో కమాండ్. ఇప్పుడు మనం కెపాసిటర్ని కంట్రోల్ చేయాలి. ఒకటి ఫైనల్గా మనం మాన్యువల్ మోడ్లో మనం పుష్ బటన్స్ నుంచి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎక్కడి నుంచి 2 నుంచి మనం ఏం చేస్తామంటే ఒక NC పుష్ బటన్ పెట్టుకుంటాం, అంటే స్టాప్ చేయడానికి. సో ఇక్కడ కూడా ఒక NC పుష్ బటన్ పెట్టుకుంటాం స్టాప్ చేయడానికి. ఇక్కడ కూడా సేమ్ ఒక NC పుష్ బటన్ పెట్టుకున్నాం స్టాప్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం, నెక్స్ట్ ఆన్ చేయాలి కదా, మరి ఆన్ చేయడానికి ఒక NO పుష్ బటన్ పెట్టుకోవాలి కదా. సో NO పుష్ బటన్ ఇక్కడ కూడా సేమ్ ఒక NO పుష్ బటన్ స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఒక NO పుష్ బటన్ స్టార్ట్ చేయడానికి. ఓకేనా? అర్థమైంది కదా? సో దీని నుంచి మనం ఏమవుద్ది, డైరెక్ట్గా కాంటాక్టర్కి వెళ్తుంది అనమాట. కాంటాక్టర్ కెపాసిటర్ పవర్ కాంటాక్టర్ ఉంటుంది కదా దానికి. సో ఇది న్యూట్రల్. సో ఇది A2 కాంటాక్టర్, A2కి ఇది A1. ఓకేనా? ఇది కాంటాక్టర్ A2, ఇది కాంటాక్టర్ A1, ఇది కాంటాక్టర్ A2, ఇది కాంటాక్టర్ A1. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆటో నుంచి వచ్చిన కమాండ్ డైరెక్ట్గా దీన్ని కలిపేయండి A1కి డైరెక్ట్గా. ఓకేనా? ఇలాగా ఆటో నుంచి వచ్చిన దాన్ని డైరెక్ట్గా ఇక్కడ కలిపేసేయండి. సో ఫైనల్గా మూడోది కూడా అంతే, 3వ కెపాసిటర్ కూడా అంతే. ఇప్పుడు మీరు మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు మీరు కెపాసిటర్ను పుష్ బటన్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వదు. ఆన్ చేస్తే పట్టుకున్న కెపాసిటర్ ఆన్ అవ్వదు. దాన్ని హోల్డింగ్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎడిషనల్గా ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ని పెట్టుకుంటాం అనమాట, ఆక్సిలరీ కాంటాక్ట్. సో ఈ NOకి NCకి మధ్యలో, NCకి NCOకి మధ్యలో ఒక వైర్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి ఇలాగా. ఓకేనా? ఈ విధంగా కలిపితే ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటే అప్పుడు మీకు
పుష్ బటన్స్ ద్వారా కూడా ఆన్ అవుద్ది అనమాట. ఇదే వైరింగ్, చాలా సింపుల్ వైరింగ్, ఇంకేం లేదు. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క పుష్ బటన్స్ని ఉపయోగించుకుని వైరింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఈ విధంగా వైరింగ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ప్రతి దానికి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.